హాయ్ ఫ్రెండ్స్, మా అత్త ఏదో వండేస్తున్నారు, పదండి చూద్దాం. హాయ్ అత్తయ్య. ఏటి వండుతున్నారు? అప్పడాలు, మినప్పప్పు సాయి ఎక్కించింది. 2 గంటల పప్పు ఎండేసేసి సాయి ఎక్కించేసి దంచి ఇవి చేసేసి, లేకపోతే మీకు లేనప్పుడు పప్పులు తోటి చేయలేనప్పుడు 1 కేజీ గుళ్ళు కొనుక్కోండి. కేజీ గుళ్ళు కొనుక్కొని అవి ఎండేసేసి ఆడించేసి సీమమిరపకాయలు గుండేమో అందులో ఆడిస్తే ఆడినారా, లేదా మిక్సీ కొట్టుకొని ఈ గుండెలు వేసుకోవడము, ఈ పిండి పల్లెంలు వేసుకోవడము, ఆ తర్వాత గుండె ఇది వేసుకోవడము. ఇది వేసుకున్న తర్వాత ఎంగవ 10 రూపాయలు కొనండి. ఎంగవ అప్పడాల కారం ఇవి పొంగుతాయి. ఈ అప్పడాల కారము ఇందులో ఉప్పు వేసేయండి. ఉప్పు వేసి సుడి నీటిలో ఇది పిసకండి. ఇవి ఏంటి? నీళ్ళు, ఉప్పు, ఎంగం ముద్ద. అప్పడాల కారము, ఇది అప్పడాల కారం అయినా వంతుంది. అది పొంగుతాయి, అన్నిట్లు వేస్తారు వంటలో గట్ర. ఇది పిసికిన తర్వాత ఉప్పు కూడా ఇందులో వేసేయడము. ఈ అల్లం ఇది ఎంగం ముద్ద ఇందులో వేసేయడము. ఇది పిసికేసి కల్లుప్పే వేయాలా? గుండు పెద్ద ఉప్పు అయితే సరే, గుండు ఉప్పు వేసేయండి. కానీ అందులో వేయకండి, నీటిలో వేసి పిసకాలి మీరు. ఈ అల్లం ముద్ద, ఈ ఎంగం ముద్ద ఇలా పిసకాల. మళ్ళీ ఆ తర్వాత ఇంత ఓము వేస్తే చాలా వాసనగా ఉంటుంది, చాలా బాగుంటాయి అప్పడాలు. ఓము వేయండి. ఈ ఉప్పు అని కలిపిన తర్వాత ఈ నీళ్ళు నిన్న ఆడించారా? ఆడించేసినాము. ఆడించేసి చీకటిని కలిపేసేసి ఈ నీళ్ళు ఇలా వేయండి. నీళ్ళన్నీ అలాగే వేసికండి. ఒకసారి కుర్ర అయిపోద్ది. ఇలా కలప, ఇది కూర్చుని కూర్చుండాలి. ఇలాగ కలపాలి. మెయిన్ కలిపిన వరకు నీళ్ళు వేస్తుండాలి. నీళ్ళు సరిపడి నీళ్ళు వేయాలి. సరిపడి నీళ్ళు మన చపాతి ముద్ద కన్నా గట్టిగా కలపాలి. చపాతి ముద్ద కన్నా గట్టిగా కలపాలి. ఇష్టసరం నీళ్ళు వేసిందంటే పలసన అయిపోద్ది. ఒడియాలు పెట్టిన వాసన వస్తుంది. ఇలా పట్టుకొని ఇలా పిసుక్కొని, అలాగని తొందరగా మీరు ఇష్టసారం పిసుక్కుంటే అయిపోతుంది. చిన్నవి ఉంటాయి, ఇలా పచ్చ వేస్తే తెల్లగా. ఇవేనా చేమిరపకాయలు? ఇవే చేమిరపకాయలు. ఇలాంటివి పెద్దవి ఉంటాయి, మీకు సైడ్ దొరకపోతే ఇంక చిన్నగా ఉంటాయి, ఎర్రగా ఉంటాయి. ఇవి వేస్తేమో అప్పడాలు తెల్లగా వస్తాయి. ఇవి అప్పడాలు ఇవి రేటు ఎక్కువ అయినా ఇలాంటివి వేయాలి. మీరు కారం గట్ర వేస్తే ఎర్రగా అయిపోయి బాగుండవు. అంటే ఘాటు బట్టి వేసుకోమంటారు. ఘాటు బట్టి మిరపకొండ మీకు ఎక్కువ తింటే మిరపకొండ ఎక్కువ వేసుకోవడమే. తక్కువ తిన్నోళ్ళు కానీ కొంచెము పడుతుంది. మొత్తం పిసికేసి 1 గంట సేపు ఎడల ముద్ద మామి ఫోటో తీయాలి కదా. నానాలి ఒక ముద్ద 1 గంట సేపు పక్కన పెట్టాలి. 1 అరగంట సేపు పక్కన పెట్టాలి. అంటే ఇప్పుడు మీ చపాతీ ముద్దలాగా రౌండ్గా చేసేస్తారా? రౌండ్ ముద్ద ఇప్పుడు వెళ్ళిపోదు, ఒక దగ్గర ఒక ముద్ద ఎట్టాలి. అది చపాతీలు పెట్టుకుంటాం కదా కలుపుకొని, కానీ గట్టి పిసుక్కోవాలి. గట్టిగా పిసుకాలి. పర్లేదు. ఎగ్గిన్య 20 రూపాయలు ముద్ద కొనుక్కోవాలి. 20 రూపాయలు ఎంగవైన ఇంత ముద్ద ఇస్తారు. ఆ ముద్ద మీకు దొరకపోయినప్పుడు ఎంగ పొడి ముద్ద డబ్బాడి పొయ్యాలి. దీనికి డబ్బడైనా సాల్ చెట్లు పొయ్యాలి అని చేస్తే అయిపోద్ది ఎంగవ. ఎత్తలన్నీ కట్టుకోదురా. ఈ ముద్ద పుట్టది. ఈ ముద్ద ఇలా తీసేసి 1 అరగంట గంట సేపు ఇడాలి. ఇడితే ఇదంతా ఉమ్ముతుంది, అంతా కలుసుకుంటుంది. కలుసుకున్న తర్వాత మీరు పేడించినప్పుడు అప్పుడు పెడతారు. కలిపిసాం కదా, గంట సేపు నానాలి. అయితే ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ నంచేస్తాను. పెట్టు నంచేస్తానా? సరిపోయింది. ఉప్పు చాలకపోతే మీరు ఎక్కువ ఉప్పు తింటే కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఉప్పు వేయాలంటే మళ్ళీ ఏడ్ చేయాలి. ఇలా ముద్దలా కలిపిసారు కదా, పర్వాలేదు. పేడించినప్పుడు అది చూపెట్టి పర్వాలేదు. ఇప్పుడు చెప్తాను.
ఈ ఉప్పు సాలపడినప్పుడు వేసేస్తానంటే ఇటుకి ఇలా పట్టించేస్తే ఒక సెట్ ముందు ఉంచేస్తారు ఇలాగా గుండొప్పిలాగా వేసి సించేసిన తర్వాత దానికి అలా పట్టుకొని ఉంటుంది ఒక సెట్ ఆ తర్వాత పేడించినప్పుడు దానికి పేడించినప్పుడు ఇది అది కలిసిపోద్ది మొత్తం ఇంకా పేడించాలి ఇలాగ అనుకొని పేడించాలి. ఎందుకలా నూనె రాసుకుంటున్నారు చేతికి? చెప్పు నిన్ను చెప్పలా నేను చెప్పేది మాని చెప్పు. చేతికి నూనె రాసుకొని పేడించినప్పుడు అది అంటదు చెయ్యి పట్టదు లూజ్ అవుతుంది అది అట్లా. అది పొడి ఆడుతుంది. మెషిన్ కూడా ఉంటుంది కదా? మెషిన్ ఉంటుంది. మెషిన్ ఉంటుంది కానీ ఈ స్టేజ్ రావు ఇలా రావద్దు అప్పుడు ఇలాగే పేడించాలి. ఆడవాళ్ళనే పేడించుకోవచ్చు, మగవాళ్ళు ఉండాలి లేదు. ఆడవాళ్ళనే ఇలాగ ముద్ద తీసుకొని నూనె రాసుకొని ఇలా పేడించుకోవచ్చు. ఇక్కడ పెద్ద కాదు, చీరలు గాడించడమే. వేడించిన తర్వాత ఈ తెలుపు ఇలాగ రావాలి. తెలుపు తీసిన తర్వాత ఈ ముద్ద తీసేవాళ్ళు. మళ్ళీ ఆయిల్ రాసుకోక్కర్లేదు అయితే? రాసుకోక్కర్లేదు, మరి ఎలాగ బంక్ తోటి ఉంది కాబట్టి మళ్ళీ పేడించండి. ఇది ఒక పాయి అయిపోయింది, ఇలా తెలుపు వస్తుంది. వీడియోలో రేపు సగ్గు బియ్యంతో ఒడియాలు చేస్తాను, అవి రోజు చూడండి. మరి బిస్కక్కర్లు ఇదేట్లు ఉడకేసి అందులో నువ్వులు సేమిరపకాయల గుండ ఉప్పు వేసేసి ఉడికిపోయిన తర్వాత మనం గంటి ఒక పల్లెంలో వేసిస్తే 4 రోజులు ఎండిపోతే మరి పనే లేదు. ఇవి ఒక్క రోజులో ఎండిపోతాయి. 2 రోజులు ఎండాలి, 3 రోజులు అసలు టైం పడతాయి. కానీ చేయడానికి మరి ఎట్లేదు. ఇది చేయడమే టైం. ఇది ఎండిపోవడం మాకు రోజుకే మీకు ఎక్కువ అంతే ఎక్కువ. మీకు కొనుక్కున్న వాళ్ళు అయితే మేము పండించుకుంటాం కాబట్టి నేను నువ్వులు వేస్తాను. నువ్వులు వేసిన తర్వాత ఇక్కడ పట్టుకొని వస్తాను. ఎంత పడుతుంది అంతకి? కేజీన్నర కదా? కేజీన్నరకి మీ వారికి కొంచెం నువ్వులేని వేసుకోవచ్చు, ఎక్కువ నువ్వులు వేసుకొని వచ్చి ఇలాగ ముద్దకు తీసేసి ఇలాగ ముద్ద చిన్న అప్పడాలు అయితే మీరు ఇంత అప్పడం అయితే ఇంత ఈ ముద్దేమో ఇంత అప్పడం అవుతుంది. ఇంత అప్పడం అవుతుంది. పెద్ద అప్పడాలు పెద్దలు లేదు, మీకు ఇంకా చిన్న అప్పడాలు మీకు కావాలన్నప్పుడు ఇంత ముద్ద చేసుకుంటారు. ఇంత ముద్ద సైజ్ తగ్గించుకుంటాం. సైజు ఈ మాత్రం అప్పడం వస్తుంది, అలాగా బాగుంటుంది పిల్లలకి గట్రా. లేదు పెద్దలు అది ముద్దలు మీ వారికి మీ ఎంత చుట్టుకుంటారో అది మీ వారికి. పెద్దలు చిన్నలు పెద్ద అప్పడాలు తిన్న వాళ్ళకి పెద్ద అప్పడాలు, చిన్న అప్పడాలు ఇలాగా వండలన్నీ చుట్టారు మొత్తము. ఇవన్నీ చుట్టేసి వాటికి నువ్వులు బాగా పడతాయి. ఇలాగా నువ్వులు కలిపేసుకుంటూ ఒక వంటకేమో అది అంటదు. కొందరు ఏడు చేస్తారంటే ఈ నువ్వులు కూడా కొంచెం ఇలాగా వేసుకుంటారు. నువ్వులు కూడా కొంచెం వేసిస్తే ఎక్కువ నువ్వులు ఉంటే ఇలా కూడా వేసుకొని ఇలా కూడా కలుపుకుంటారు. నువ్వులు అప్పుడు ఇంకా నువ్వులు ఎక్కువ ఎంత నువ్వులు ఇస్తాం అంత చాలా బాగుంటాయి. ఇంకా నువ్వులు మీరు తక్కువ ఉన్న వాళ్ళు అయితే తక్కువలాగా వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అది బాగుంటుంది. నువ్వులు వేస్తే మట్టుకి అప్పుడేమో చాలా బాగుంటాయి, టేస్ట్ వస్తాయి. మేము రైతులకు కాబట్టి పండించుకుంటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటాం. మీరు కొనుక్కున్న వాళ్ళు కేజీ అయినా కొనుక్కోవచ్చు, పావు కేజీ కొనుక్కోవచ్చు, అర కేజీ మీ టేస్ట్ బట్టి. ఇవి పెద్ద అప్పడాల కోసమా? ఇప్పుడు చిన్న అప్పడాల కోసమా? ఇంత సైజు రావాలా పెద్ద అప్పడాలకి? పెద్ద అప్పడాలకి అయితే అంత సైజులు అవుతాయి. చిన్న అప్పడాలు అయిపోతాయి. లేకపోతే దళసరి చపాతీలాగా అయిపోతాయి. ఇప్పుడు ఎంతలో అయితే మనం ఇంతలైన ఇప్పుడు ఎంత అయిపోతాయి.
బేసన్లో నువ్వులు వేసేసి నువ్వులు వేసిన తర్వాత అన్ని మొత్తం ఉండలన్నీ చుట్టియండి ఇలాగ చుట్టేసిన తర్వాత నువ్వులన్నీ పొరిపేయాలి పొరిపేసిన తర్వాత అందులో వేసిన పొరిపిన తర్వాత అవన్నీ పక్కన పెట్టేస్తారు ఇలాగ అన్ని చుట్టిన తర్వాత మీరు అప్పడాలు చెయ్యాలి పీట ఒక కర్ర ఇక్కడ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ నువ్వులు అప్పుడు ఇక్కడ పెట్టుకోండి కొంచెం వేసి ఉరిపిండి ఇలాగ వేయండి ఉరిపిండి వేసిన తర్వాత ఈ ముద్ద ఇలాగ నొక్కండి నొక్కిన తర్వాత మీకు పలాస కావాలంటే పలాసగా చెక్క కావాలంటే తిరగాలేసిస్తే ఇలాగా పీటతోటి ఇలాగా చేసుకోవచ్చు అప్పడాలు మీ ఇష్టం పెద్ద అప్పడమైన ఇలా చేసుకుని పామి తింటే అయిపోతాయి ఉరిపిండి వేసుకోవడమే ఉరిపిండి ఉండాలా ఉరిపిండి ఉండాలి అంత ఎక్కువ కాదు కొంచెం వేసలుగా వేస్తే ఎక్కువ పిండి వేసిస్తే పట్టేస్తుంది దానికి ఏ పిండి అయినా ఏ పిండి పనికి రాదు ఊరిపిండే ఊరిపిండి అయితే అప్పడాలు ఇలాగ వేసుకొని బట్ట పరిచి ఆ తర్వాత అక్కడ బట్ట ఇది చిన్నప్పుడు ఇది చూడు సైజ్ ఎంత వస్తుంది చూడండి ఈ సైజ్ అయినా మీరు చేసుకోవచ్చు చిన్నపిల్లలకు కూడా ఇవి ఇవ్వచ్చు చిన్నప్పడాలు నూనె లేపగానే ఇవే ఇలాగ బాగా ఎత్తి కొంత దలసగా బాగుంటాయి చిన్నప్పడాలు ఈ చిన్న ముద్ద ఇలా వస్తుంది అది ఇది పక్క పక్కన పెట్టండి చిన్నప్పుడు ఇది ఈ చిన్నప్పుడు నేను కొంచెం ఇంకా పలసం చేస్తే బాగుండవు ఈ దసరకు ఉంటే చాలా బాగుంది ఇలాగ ఇది పెద్దప్పుడు మీ చిన్నప్పుడు ఇలాగా చేసుకోవచ్చు మీరు ఇలాగా చేసుకోవచ్చు ఇలాగ చేసుకుంటే ఎక్కువ అవుతాయి ఇలా చేస్తే కొంచెం తక్కువ అవుతాయి అంతే ఈ ఎండిపోతారు కదా దాని పుట్టలో ఇంత అప్పుడు మేము కొట్లో అలా వేక మనము మిరపపిండితో చేస్తాము వాళ్ళు ఏటనుకుని కొంచెం మైదా పిండి వేసేస్తారు ఎంత అప్పుడు మేము 10 అప్పడాలు 50 రూపాయలు తీసుకుంటాము మనకంత ఈ అప్పడాలు ఎంత పడదు మనకి వెన్నీటితోటి 200 అప్పడాలు అయిపోతాయి కేజీ పప్పుతోటి మీకు 100 అప్పడాలు అయిపోతాయి కేజీ పప్పుతోటి 100 అప్పడాలు రేటు వేసుకోండి ఈ టేస్ట్ వస్తాయి కొన్ని టేస్ట్ రావు ఎంత అప్పుడమే 5 రూపాయలు మనకి ఎంత పడదు మనకి పడిపోద్ది 2 రూపాయలు మనకు చేతి పడుతుంది ఎంత సపడాలే ఇంకెంత మనం చేసుకుని కదా ఇలాంటివి మనకి ఎంత పడిపోతాయి అంటే మనకి 10 రూపాయలకి 4 అయినా పడిపోతాయి 2 రూపాయలకి మనకు పడుతుంది మనం చేసుకుంటే అయినా ఇంత టేస్ట్ ఉండవాలి మైదా పిండి వేసేస్తారు వాళ్ళు అమ్మిన వాళ్ళు ఒట్టు మిరపపిండి చేయరు మైదా పిండి వేసేస్తారు అలా సాగుతాయి బాగా ఇది ఏపి చూడండి అది ఏపి చూడండి ఇది తిని చూడండి అది తిని చూడండి మీకు ఒకసారి తెలుస్తుంది టేస్ట్ ఆల్రెడీ కొన్ని ఆరేసాను మిగతా ఆరేద్దాం ఆల్రెడీ ఎండిపోయినట్టున్నాయి ఒకటి ఆరేయాలంట 2 గంటలు చాలంట ఇవి ఆరిపోవడానికి చూద్దాం సో అంత పిండికి ఇన్ని అప్పడాలు అయ్యానమాట పెద్దవి చిన్నవి రకరకాలుగా అన్నీ ఉన్నాయి సో గైస్ పార్ట్ 2లో చూసిద్దాం ఎలాగ ట్రై అయ్యాయో అండ్ టేస్ట్ ఎలాగొచ్చిందో సో కలర్ ఎలాగొచ్చిందో ఎన్ని అప్పడాలు చేసామో కేజీన్నరతో పార్ట్ 2లో చేసేద్దాం సో ప్లీజ్ పార్ట్ 2 మాత్రం ఖచ్చితంగా చూడండి సో బాయ్